Hello everyone, I hope you are doing very well. Welcome back to my channel. నేను మీ సంధ్య. సో ఇది వన్ ఆఫ్ ద ర్యాండమ్ వ్లాగ్. సో నేను అనుకోకుండా ఈవినింగ్ స్టార్ట్ చేశాను షూటింగ్. సో ఎందుకు అని అంటే నేను 2 రెసిపీస్ డిన్నర్కి స్పెషల్గా చేశాను. సో ఆ రెసిపీస్ మీ అందరితో షేర్ చేసుకుందామని అప్పటికప్పుడైతే నేను స్టార్ట్ చేశాను. సో చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. సో మీరు ఎక్కడ మిస్ చేయకుండా స్టిల్ ఎండ్ వరకు చూసేసేయండి. ఆ రెసిపీస్ అన్నీ మీతో చెప్తాను, షేర్ చేసుకుంటానన్నమాట. సో ఇక్కడొచ్చేసి నేను ఈవినింగ్ టైంలో కాబట్టి సో కొంచెం కుకింగ్ కొంచెం త్వరగానే స్టార్ట్ చేశాను. ఎందుకంటే షూట్ పెట్టుకున్నాను అనుకుంటే మనకి 1 అవర్‌లో టోటల్ డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోతుంది కుకింగ్. బట్ షూటింగ్ పెట్టుకుంటే మాత్రం మాక్సిమం 2 అవర్స్ పడుతుంది. అది నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్ ఉన్న వ్లాగర్స్ మాత్రమే తెలుస్తది ఈ ప్రాబ్లమ్ ఏంటి అన్నది. సో మనకి 5-10 మినిట్స్‌లో అయిపోయింది. మనం ఒకవేళ వీడియో ఆన్ చేస్తే హాఫ్ అన్ అవర్ పడుతుందనమాట మాక్సిమం. సో అందుకే నేను ఎర్లీగానే స్టార్ట్ చేశాను డిన్నర్. సో దానికన్నా ముందు నా మెస్సీ కిచెన్‌ని చూడండి. మార్నింగ్ నుంచి ఫుల్ హెడేక్‌గా ఉందని పడుకున్నా. బట్ నా పనులు నాకెప్పటికీ తప్పవు. సో ప్రతి ఒక్క హౌస్ వైఫ్‌కి ఉండాల్సిందే. వాళ్ళు జ్వరం వచ్చినా, హెడేక్ వచ్చినా, పడుకున్నా, లేచాక కూడా వాళ్ళ పనులు వాళ్ళకే అనమాట. సో ఫస్ట్ అయితే నేను మెస్సీగా ఉన్న కిచెన్‌ని మొత్తం క్లీన్ చేశాకనే నేను కుకింగ్ స్టార్ట్ చేశాను. ఐ మీన్ ఇప్పుడే కాదు, ఎప్పుడూ అంతే. సో నా మెస్సీగా ఉంటే కుకింగ్ మీద ఇంట్రెస్ట్ రాదనమాట. సో ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఒక్కరోజు హెడేక్‌గా పడుకుంటే అసలు ఎంత మెస్సీగా అయిందో చూసారా కిచెను. ఎనీవేస్ మీ హౌసెస్‌లో కూడా ఇంతే అనుకుంటున్నాను. మాక్సిమం లేడీస్‌కి ఉన్న ప్రాబ్లమే ఇది. సో ఇక్కడైతే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. సో కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాతకి నేనైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఈరోజు రెసిపీస్ వచ్చేసి నేను చికెన్ కర్రీ అలానే నాన్స్ అయితే రెడీ చేస్తున్నాను. సో దానికి ప్రిపరేషన్ అయితే చూపిస్తాను. దానికన్నా ముందు అయితే నేను కుకింగ్‌కి సంబంధించినవన్నీ ఫస్ట్ అయితే కట్ చేసి పెట్టుకుంటాననమాట. సో ఫస్ట్ మనం చికెన్ చేసే ముందు నాన్స్‌కి గాని ఆల్రెడీ మనం పిండి కలిపి పెట్టుకుంటే ఈ లోపల మాత్రం అది నానుతూ ఉంటుంది కాబట్టి మనం ఈ లోపల వేరే కుకింగ్ చేసే లోపల మాక్సిమం 1 అవర్, 1 ½ అవర్ అయితే ఉంచితే సరిపోతుంది. నాన్స్ చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒకవేళ మీకు టైం లేదు అని అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీరు పక్కన పెట్టాలన్నమాట. సో అందుకే నేను చికెన్ కర్రీ అయ్యే లోపల సో ఇది కూడా కలిపి పక్కన పెట్టేసుకుంటే నాకు ఈ లోపల ఇది రెడీ అవుతుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇది కలిపేస్తున్నాను. ఇంకా నేను మైదా తీసుకున్నాను. సో నేనైతే ఒక హాఫ్ కేజీ అనుకుంటా మైదా అయితే తీసుకున్నా. కొంచెం పిండి అయితే సెపరేట్‌గా ఉంచుకున్నాను. సో మనము రౌండ్స్ చేసేటప్పుడు మాత్రం కావాలి కాబట్టి సో మీరు మాక్సిమం మొత్తం పెరుగుతోటే కలిపేటట్టుగా చూడండి. వాటర్ యాడ్ చేయకుండా నేనైతే మొత్తం పెరుగుతోటే కలిపాననమాట. సో కొంచెం ఆయిల్, అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలనమాట. ఎంత బాగా మసాజ్ చేస్తే మనకు అంత పర్ఫెక్ట్‌గా నాన్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ బాగా మసాజ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ తడి క్లాత్ తోటి మొత్తం కవర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అస్సలు మర్చిపోకండి. తడి క్లాత్ అనేది పక్కా ఉండాలనమాట. సో అదైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కర్రీకి ఏమేమి కావాలి అవన్నీ తీసేసుకొని కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడే కాదు, నేను ఏ కర్రీస్ కుక్ చేసినా ఫస్ట్ అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాకనే కుకింగ్ స్టార్ట్ చేస్తాను. ఈ ప్రాసెస్‌లో గాని మీరు ఒక్కసారి చికెన్ చేస్తే ఇంకెప్పటికి కూడా వేరే ప్రాసెస్ అయితే చేయరు. ఇదే ప్రాసెస్‌లో చేస్తారు. నేను ఇంతకు ముందైతే చాలా ట్రై చేశాను. బట్ ఈ ప్రాసెస్‌లో ఎప్పుడైతే చేశానో మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చింది. సో అప్పటినుంచి సేమ్ ఇదే చేస్తాను. ఇంకొకటి మాత్రం చేంజ్ చేయననమాట. చాలా బావుంటుంది ఇదైతే. సో ఫస్ట్ అయితే దీనికి ఏమేమి కావాలన్నది చెప్తాను. ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకొని మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం టమాటాస్ ఎక్కువ యాడ్ చేసుకోవాలనమాట. ఇక్కడైతే నేను 4 టమాటాస్ కొంచెం పెద్దవి ఉండేటటివి తీసుకున్నాను. సో ఇందులోనే మనము మాక్సిమం కారం కూడా ఇందులోనే వచ్చేటట్టుగా పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోండి. మీకు ఎంత కారం కావాలో అంత కారంకి తగినట్టు పచ్చిమిర్చి తీసుకోండి.
మ్యాక్సిమం నాన్ వెజెస్‌లో కొంచెం కారం ఎక్కువ ఉండేటట్టుగానే చూసుకోండి. బావుంటుందనమాట టేస్ట్. నేను ఎక్కువ స్పైసీస్ తినను. బట్ నాన్ వెజెస్ చేసేటప్పుడు మాత్రం కొంచెం స్పైసీ చేస్తాననమాట. సో, ఇక్కడ మిర్చి యాడ్ చేసేసాను. అలానే దీంట్లో ఒక 10-15 కాజు కూడా యాడ్ చేసుకోండి. సో, ఇదంతా నేను 1 కేజీ చికెన్‌కి ప్రాసెస్ చెప్తున్నా. ఒకవేళ తక్కువైతే కొంచెం తగ్గించి వేసుకోండనమాట. దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని, ఇది మిక్స్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సో, ఇది ఎప్పుడు ఏసుకోవాలనేది నేను చికెన్ కర్రీ ప్రాసెస్‌లో చెప్తాననమాట. సో, ఇక్కడైతే నేను ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. చిన్నగా కాదు పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఆనియన్స్ అన్నది ఫ్రై చేసి ముందే పెట్టుకుంటాము. సో, మనం తాలింపులో అయితే వేయము. అందుకే ప్రాసెస్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. సో, ఇంకా ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఏమేమి యూజ్ చేసామో ఆ బౌల్స్ అన్నీ వాష్ చేసి ఎక్కడివి అక్కడ పెట్టేస్తే మనకి ఒక పక్క కుకింగ్ అవుతుంటది. ఒక పక్క ఈ క్లీనింగ్ కూడా వర్క్స్ అయిపోతూ ఉంటుంది. నేనెప్పుడూ చెప్తూ ఉంటా కుకింగ్‌తో పాటే మనం క్లీనింగ్ చేసుకుంటే టైం సేవ్ అవుతుందనమాట. సో, ఇక్కడైతే మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో, ఇక్కడైతే నేను ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. సో, స్ట్రెయిట్‌గా పెద్దగా కట్ చేసుకొని అవైతే యాడ్ చేసేసుకుంటున్నాను. సో, దీనికైతే మనకు కొంచెం లేట్ అవ్వాల్సింది ఏదైనా ఉందంటే ఆనియన్స్ ఫ్రై చేసుకోవడమే కొంచెం లేట్ అనమాట. సో, అందుకే ఫస్ట్ మనం ఆయిల్‌లో యాడ్ చేసుకొని కొంచెం డీప్ ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. సో, ఇవేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ. సో, అందుకే నేను ఫస్టే ఇదైతే కొంచెం మీకు వీడియోలో కొంచెం బ్లాక్‌గా అనిపియొచ్చు మాడిపోయినట్టు. బట్ అక్కడ ఏం అట్లా లేదండి. సో, కరెక్ట్‌గానే వేగాయనమాట. సో, ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను. సో, ఇంకివి గూడా ఒకవేళ ఇన్ కేస్ మీకెక్కువ మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు. అట్లని మరీ తక్కువ చేయకూడదు. నార్మల్‌గా చేయాలి. ఒకవేళ మీకు కానీ ఒకవేళ ఉండిపోయింది అంటే ఎక్కువయింది అన్నట్టుగుంటే ఆ ఫ్రై అన్నది కొంచెం వదిలేసుకోండి ఆనియన్ ఫ్రైస్. నెక్స్ట్ డే ఏదైనా కర్రీస్‌లో గూడా యూజ్ చేసేసుకోవచ్చనమాట. సో, నేను అందుకే కొంచెం తక్కువ అవ్వకూడదు కాబట్టి కొంచెం ఎక్కువగానే నేను యాడ్ చేసేసుకున్నాను. సో, ఇక్కడైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అలానే 2 స్పూన్స్ ఘీ అయితే యాడ్ చేసుకున్నాను. సో, మాక్సిమం ఎప్పుడైనా చికెన్ కర్రీస్, నాన్ వెజెస్ చేసేటప్పుడు ఘీ కూడా కొంచెం యాడ్ చేసుకోండి. టేస్ట్ బావుంటుంది. సో, ఇందులో వచ్చేసి నేను కొంచెం బిర్యానీ ఆకు, అలానే ఇలాచి ఆ 2 మాత్రం యాడ్ చేశాను. కొంచెం దాల్చిన చెక్క అవి మాత్రం కొంచెం యాడ్ చేశాననమాట. సో, జీలకర్ర కూడా యాడ్ చేశాను. సో, ఇవి కొంచెం యాడ్ అయిన తర్వాతకి కొంచెం బాగా వేగిన తర్వాతకి నేనైతే ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా! టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి. సో, అదైతే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను క్లిప్ ఉందనుకున్నా. బట్ ఆటోమేటిక్‌గా అది ఆఫ్ అయిపోయింది కెమెరా. సో, నేనది చూసుకోలేదు. ఎడిటింగ్‌లో చూసుకున్నాను. సో, అందుకే మీకు చెప్తున్నాను. ఆయిల్‌లో వేసిన తర్వాతకి మనం డైరెక్ట్ గ్రేవీ అయితే యాడ్ చేసుకోవాలి మిక్సీ ఆల్రెడీ చేసుకున్నది. సో, అది కొంచెం బాగా వేగిన తర్వాతకి మనకు ఆయిల్ పైకొస్తుంది. ఆ టైంలో మాత్రమే చికెన్ యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ నాకైతే ఆయిల్ కొంచెం పైకి తేలింది. సో, అందుకే ఒకసారి కలుపుకుంటున్నాను. ఇదేసేటప్పుడు చూసుకోండి పైకి కొంచెం తుల్లుతూ ఉంటుంది. అందుకే నేనైతే క్యాప్ పెట్టేసాను వెంటనే. సో, కొంచెం సిమ్‌లో పెట్టే చేసుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే కొంచెం మాడుతుందనమాట. సో, ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి ఇక్కడైతే నేను చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. వెంటనే క్యాప్స్ ఓపెన్ చేస్తున్నా అన్నట్టు కాదు. నేనిక్కడ క్లిప్స్ అయితే కొన్ని డిలీట్ చేస్తున్నా. ఎందుకంటే మీకు అంత టైం చూపిస్తే చాలా లెంతీ ప్రాసెస్ అయిపోతది. అంటే చాలా లెంత్ అయిపోతది వీడియో. సో, అందుకే మిడిల్‌లో కట్ చేస్తున్నా. సో, నేను చెప్పినట్టుగా మీరైతే 2 మినిట్స్ అట్లా ఉంచుకున్న తర్వాతకి ఒక్కొక్కటైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ చికెన్ యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టేసాను. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి చికెన్ నుండి వాటర్ రిలీజ్ అయితాయన్నమాట. సో, ఆ టైంలో కొంచెం ఉప్పు, కారం అలానే పసుపు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు పచ్చిమిర్చి నేనైతే ఎక్కువ యాడ్ చేశాను కాబట్టి లైట్‌గా కారమే యాడ్ చేశాను. లాస్ట్‌లో అయితే టేస్ట్ చూసి అప్పుడు యాడ్ చేయొచ్చులే అనుకోని. సో, వన్స్ నాకు ఎక్కువ మరీ కారం అయిపోతే మా బాబు కూడా తినడు కాబట్టి కొంచెం చూసుకొని కారము అడ్జస్ట్ చేసుకొని యేసుకుంటా అనమాట. సో, ఇకైతే ఓన్లీ మీరు ఇక్కడ గరం మసాలా, ధనియా పౌడర్ ఏవి యాడ్ చేయకూడదు. ఓన్లీ ఉప్పు, పసుపు, కారం అంతే. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలనమాట.
బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నాం కదా గ్రేవీ, దాంట్లో కూడా కొంచెం గ్రేవీ ఉంటుంది. సో నేనేం చేశానంటే ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి దాంట్లోనే వేసేస్తాను. సో మనకు ఆల్రెడీ చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయింది, అది దగ్గరికి అయింది. సో మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇదే అంటే ఓన్లీ ఒక స్మాల్ గ్లాస్ అంత వాటర్ మాత్రమే యాడ్ చేశాను. సో ఎప్పుడైనా కర్రీస్‌లో అయినా సరే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సరే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని మనం కర్రీ చేసుకుంటే ఎక్కువ టేస్ట్ ఉండదు. సో దానికి తగినట్టు మాత్రమే మనం కర్రీలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెమే యాడ్ చేసేసాను. సో ఇది కూడా ఎందుకు వేస్ట్ చేయాలనేసి అందులోనే వాటర్ యాడ్ చేసి పెట్టేసాననమాట. సో ఒకసారి అయితే కలుపుకున్న తర్వాతకి నేనైతే క్యాప్ పెట్టేసాను. సో నాలాగా చాలామంది ఉంటారు. మేబీ మా మమ్మీ వాళ్ళు కూడా అంతే. సో నేను అంతే అనమాట. నేను ఒక్కదాన్నే కాదు, ఏ లేడీస్ అయినా అంతే కుకింగ్ చేసేటప్పుడు. అది కూడా ఎందుకు వేస్ట్ చేయడం అనేసి. సో ఇక్కడైతే కొంచెం మంట ఎక్కువ పెట్టి ఒక 10 మినిట్స్ అట్లా కుక్ చేసుకున్నాక కొంచెం కర్డ్ అయితే యాడ్ చేసుకున్నాను. సో కర్డ్ కూడా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ కర్రీలో నార్మల్‌గా మీరు వేరే ప్రాసెస్‌లో చేసేటప్పుడు కూడా కర్డ్ గాని యాడ్ చేసుకుంటే బాగుంటుందనమాట. ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ చికెన్ మసాలా ఉంటుంది కదా! చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అలానే నేను అదే చెప్తున్నా. నేను వెంటనే ఓపెన్ చేస్తున్నా కదా అని మీరు ఓపెన్ చేయకండి. 5 మినిట్స్ కుక్ చేశాకనే ఒక్కొక్క ఐటెమ్ నేను యాడ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ కసూరి మేతి కూడా యాడ్ చేశాను. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. 2 ఈక్వలే. మనం ఇది యాడ్ చేసినప్పుడు కొత్తిమీర యాడ్ చేసాము, యాడ్ చేయొద్దు. అది యాడ్ చేసినప్పుడు ఇది యాడ్ చేయకూడదు. సో నేనైతే ఇక్కడ కసూరి మేతి అయితే యాడ్ చేసుకున్నాను. ఒకవేళ సేమ్ టేస్ట్, సేమ్ ప్రాసెస్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం మీరు కసూరి మేతి ప్రిఫర్ చేయండి బెస్ట్. ఇంకా ఇంకా మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. కానీ నాకు కొంచెం ఎక్కువ అయింది అనిపించింది. సో అందుకే నేను కొన్ని అయితే వదిలేసాను. రేపు కర్రీలో యాడ్ చేసేసుకుందాం అనేసి. సో ఇదంతా కూడా నేను మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఈ ఐటెమ్స్ అనేది మనము ఎండ్‌లో మాత్రమే యాడ్ చేసుకుంటాం కాబట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చికెన్ రెడీ అయిపోయినట్టే. సో ఒక 10-15 మినిట్స్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టేయండి. చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ నేను నాన్స్ 2 చేసేసాను. సో అందుకే మనకి పెనం అలా ఉంది. దాన్ని చూసి ఏమనుకోకండి. ఎందుకంటే మా బాబుకి టైం అయిపోతుంది అంటే డిన్నర్ చాలా లేట్ అయిపోతుందని ఫస్ట్ అయితే బాబుకైతే పెట్టేసాను. సో ఇక్కడైతే నాన్స్ అయితే చాలా మెత్తగా నేనైతే కలిపి పెట్టుకున్నాను. సో కొంచెం పిండి ఎక్కువే పడుతుంది. ఎంత వీలైతే అంత పలచగా బాగా పాముకోండి. సో పాముకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో కొంతమందైతే చేత్తో చేసేస్తూ ఉంటారు. నేనైతే స్టిక్ యూజ్ చేస్తున్నా పామేది. బట్ కొంతమందైతే చేయితోటే చేస్తారు. హోటల్స్‌లో అట్లా కొన్నిసార్లు చూసాననమాట. సో ఇక్కడైతే నేను బాగా పలచగా పాముకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక ప్లేట్ అయితే పెట్టుకున్నాను. సో ఆ ప్లేట్ మీద ఫస్ట్ ఏసుకున్నాక వాటర్ ఉంటుంది కదా! మంచినీళ్ళు. మంచినీళ్ళు తీసుకొని బాగా వాటరు అప్లై చేయండి ఒక సైడ్ అంతా. ఈ లోపల మన పాన్ చాలా అంటే చాలా హీట్‌గా ఉండాలనమాట. సో హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చాలా హీట్ చేసుకోండి. సో ఒక సైడ్ మాత్రం బాగా అప్లై చేసుకున్నాక దీన్ని తీసి దాని మీద ఎయ్యగానే మనకేంటంటే పాన్‌కి బాగా అతుక్కుంటుంది. సో అట్లా అతుక్కుంటే మనకి నాన్స్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో ఎక్కువే వాటర్ కొంచెం బాగా అప్లై చేసుకోండి. సో మనకి పాన్ మీద ఎయగానే ఆ సౌండ్ వస్తుంది. సో సౌండ్ తోటి మనకు అర్థమవుతుంది ఎంత హీట్ ఉంది, కరెక్ట్‌గా అంటుకుందా లేదా అన్నది. సో దాన్ని ఇప్పుడు రివర్స్ తిప్పి మనం కాల్చుకుంటే చాలా నీట్‌గా బబుల్స్ వస్తుంటాయి. ఆ బబుల్స్ వచ్చినప్పుడు చాలా బావుంటుంది. సో అలా మొత్తం అటు ఇటు ఇటు సైడ్ అవసరం లేదు. అటు సైడ్ కాల్చుకుంటే చాలు. ఇంకా నెక్స్ట్ తీసేసి హాట్ బాక్స్‌లో పెట్టుకోవడమే. చాలా బావుంటుంది. బట్ ఈ రెసిపీ మాత్రం నేను రెగ్యులర్‌గా లేదా పిల్లలకి ఎక్కువగా సజెస్ట్ చేయను. సో ఇది చాలా అన్‌హెల్తీ. బట్ అప్పుడో ఎప్పుడో రేర్‌గా మన క్రేవింగ్స్ కోసం అయితే మాత్రం చేసుకోవచ్చు టేస్టీగా. బట్ రెగ్యులర్‌గా సండే అలా మంత్‌కి 2-3 టైమ్స్ చేసుకుంటామంటే హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. నేనెప్పుడు చెయ్యను. బట్ ఇప్పుడెందుకో తినాలనిపించింది కాబట్టి చేసుకున్నాను. సో పిల్లలకి మాక్సిమం అవాయిడ్ చేయడమే బెస్ట్. మా బాబుకి నేనెప్పుడు పెట్టను. ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు.
ఎప్పుడో ఒకసారి చేశాను అనుకుంటా. ఇది సెకండ్ టైమ్ అనుకుంటా నేను చేయడం ఇంట్లో. అందుకే మా బాబుకి పెట్టాను. మైదా కదా! సో, అంత హెల్త్‌కి మంచిది కాదు. సో, ఇదంతా ప్రాసెస్ నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా! సేమ్ ప్రాసెస్‌లో మనం చేసుకుంటే కరెక్ట్‌గా ఉంటుంది. సో, మనం కరెక్ట్‌గా హోటల్‌లో ఎలా తింటే ఎలా ఉంటుందో టేస్ట్, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. మీరెప్పుడైనా చికెన్ కర్రీ లేదా పన్నీర్ కర్రీకి, మటన్‌కి చాలా బావుంటుంది ఈ రెసిపీ. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చాయి ఏంటి అనేది ఒక ఫీడ్‌బ్యాక్ నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. చెప్పండి. సో, నేను ఆ మెసేజ్ చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయితాననమాట. సో, ఇక్కడైతే నాన్స్ అన్నీ చేసేసాను. బట్ ఇది ఒక్కళ్ళు చేస్తే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా. ఒక ఇద్దరున్నారనుకో ఫటాఫట్‌గా ఒకళ్ళు పామేయొచ్చు, ఒకళ్ళు కాల్చేయొచ్చు. చపాతీ అయినా అంతే, పూరి అయినా అంతే. ఒకళ్ళు చేయాలంటే కొంచెం కష్టమేనండి చెప్పాలంటే. నాకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది. ఈ బ్యాక్ పెయిన్ తోటి ఇలాంటి పనులు పెట్టుకున్నప్పుడు మరీ బ్యాక్ పెయిన్ వస్తది. బట్ క్రేవింగ్స్ మనం ఏం చేయలేం కదా! ఒక్కొక్కసారి తినాలనిపించినప్పుడు కష్టపడాలి కొన్ని రెసిపీస్‌కి. సో, ఇక్కడైతే అంతా ఫినిష్ చేసేసుకున్నాను. సో, నేను ఆల్రెడీ ఎందుకంటే ముందే 2 చేసేసాను కాబట్టి నాకు పెనం కరెక్ట్‌గా వచ్చింది. మీరు ఫస్ట్ టైమ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం పెనం మీద ఫస్ట్ ఏసింది మాత్రం సరిగ్గా రాదు. సో, రాలేదు కదా అని అన్నట్లనే వస్తదని అనుకోకండి. ఇప్పుడు దోస ఎట్లా ఫస్ట్ దోస సరిగ్గా రాదు. సో, సెకండ్ దోస వస్తది కదా! ఇది కూడా అంతే. సో, అన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాతకి అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. చెప్తున్నా కదా! ఏ రెసిపీ అది అయినప్పుడు అప్పటికప్పుడే అన్నీ కంప్లీట్ చేసుకొని క్లీన్ చేసేసుకుంటే మనకి బర్డెన్ అనేది ఉండదు నెక్స్ట్. సో, అందుకే మొత్తం క్లీన్ చేసేసి తుడిచేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను రెసిపీ ఎంత పర్ఫెక్ట్‌గా ఎలా వచ్చిందో. చాలా మెత్తగా వచ్చినాయి. సో, చాలా బావుందనమాట. చికెన్ కర్రీకైతే అసలు ఎక్సలెంట్ అని చెప్తాను నేను ఈ రెసిపీ. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయో అసలు. చాలా బావుంటుంది ఇదైతే. నేనెప్పుడు ఇంతకుముందు చేసేటప్పుడు మాత్రం నార్మల్‌గా ఇంతకుముందు ఇలా చెయ్యాలని తెలియక ముందు మాత్రం నార్మల్‌గా చపాతీలాగా కాల్చుకొని తినేటోళ్ళం. బట్ ఇలా ఒకసారి ట్రై చేశాను. బట్ మస్తొచ్చింది. సో, ఒకళ్ళ దగ్గర నేను చూసాననుకుంటా. సో, అప్పుడైతే ట్రై చేశాను. చాలా బావుంది. మీకు ఒక విషయము ఏంటంటే, మనీ ప్లాంట్‌ని దొంగతనం చేసుకొనొచ్చి పెట్టాలి అనేది మాత్రం నేను విన్నాను. మీరు విన్నారా ఒకసారి చెప్పండి? ఎందుకంటే చాలామంది అలానే అంటారు. బట్ ఎప్పుడల్లా తెచ్చినా సరే నాకు మనీ ప్లాంట్ ఇప్పటి వరకు లేదు. ఎందుకు ఆ రిస్క్ చేయడం అనుకోని నేనైతే తెలిసి అడిగే తీసుకొనొచ్చాను మా మమ్మీ దగ్గర నుండి. ఈ బాటిల్ గ్లాస్ బాటిల్ తిరుపతి వెళ్ళేటప్పుడు అక్కడ ప్లాస్టిక్స్ నాట్ అలౌడ్ కదా! సో, ఓన్లీ గ్లాస్ బాటిల్సే అనమాట. నాకు చాలా నచ్చింది. సో, అక్కడి నుంచి చాలా భద్రంగా తీసుకొనొచ్చాను ఇంటికి. సో, అది వాటర్‌కి యూజ్ చేయట్లేదు. దేనికి యూజ్ చేయట్లేదు. జస్ట్ పక్కన పెట్టానంతే. ఎందుకు తెచ్చావు అని ప్రతిసారి చూసినప్పుడు మా హస్బెండ్ అంటారు. బట్ అదొక హ్యాపీనెస్ అంతే. లేడీస్‌కి చిన్న చిన్న వాటిలోనే ఉంటుంది. సో, అందులో అయితే నేను మనీ ప్లాంట్ అయితే సెట్ చేశాను. సో, నేను ఎప్పుడు మట్టిలో పెట్టాను. బట్ ఒకసారి వాటర్‌లో పెట్టాక రూట్స్ వచ్చిన తర్వాతకి మట్టిలో పెడదామని ఇక్కడైతే వాటర్‌లో పెట్టాననమాట. సో, వాటర్‌లో పెట్టాక ఒక 2 వీక్స్ తర్వాతయితే నేను చూపిస్తా అదెలా వచ్చింది ఏంటి అన్నది. సో, చాలా బావుంది. ఈ గ్లాస్‌లో పెట్టడం లుక్ అయితే బావుంది. సో, నేనైతే కౌంటర్ టాప్ మీదనే పెట్టేసాను. సో, ఇంక మనం ఈ వీడియో అయితే ఎండ్‌కొచ్చేసాము. ఈ వీడియోలో ఏ చిన్న పార్ట్ గాని మీకు నచ్చితే, యూజ్‌ఫుల్‌గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ గూడా చేయండి. మీకేది నచ్చింది, ఎలా ఉంది అన్నది. నెక్స్ట్ ఏ వ్లాగ్స్ చేయాలి, ఏ వీడియోస్ చేయాలన్నది గూడా నాతో షేర్ చేసుకోండి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ గైస్. బై బై.